నమస్తే. పాయకరావుపేట మండలానికి చెందిన మంగవరం గ్రామంలో వైఎస్ఆర్సీ పార్టీకి 600 మెజారిటీ తీసుకువస్తాము అని సర్పంచ్ మంగళపూడి సరస్వతి రామారావు పిఎస్సిఎస్ చైర్మన్ రాజేష్ ఖన్నాలు తెలిపారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకి ఆకర్షితులై ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని, అలాగే ఎంతో మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి రాజం ఎమ్మెల్యే కంబాల జోగులను పాయకరావుపేట పంపించడం ఎంతో ఆనందదాయకమని జగన్ అభినందనలు తెలిపారు. నాయకులు కోనే పుత్తారావు మాట్లాడుతూ చంద్రబాబుకు ఓటు వేస్తే ప్రజలు ఇబ్బందులు పడడమే తప్ప ఏమీ ఉండదని, దానికి ఉదాహరణగా వృద్ధులను బ్యాంకులకు పంపించడానికి అడ్డుపడ్డ చంద్రబాబుకు ఓటు వేయడానికి ఎవరూ సిద్ధంగా లేరని, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఇక్కడ కంబాల జోగుల ఎమ్మెల్యే అవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో బోడపాటి సత్యబాబు, కోనే చిరబాబు, దేవవరపు రమణారావు, పడాల వెంకటసూరి, మాకిరెడ్డి అబ్బాయి, స్కూల్ చైర్మన్ పడాల నానాజీ, డైరీ చైర్మన్ మంగళపూడి రంగా తదితరులు పాల్గొన్నారు. గడపలో మేము తిరిగినప్పుడు ఒకే ఒక మాట, జగన్ గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలకి మేము ఖచ్చితంగా ఓటేసి తీరాలన్నది ఒక ఆకాంక్ష. ఎప్పుడు మాకు అవకాశం వస్తుంది, ఆ అవకాశాన్ని మేము ఎప్పుడు వినియోగించుకోవాలి అన్నది ఒకటే తప్ప ప్రజలకి వేరేదేమీ ధ్యాస లేదు. వాళ్ళకి ఏదో ఇస్తారు, ఏదో ఆశించి కాకుండా ఆ పథకాలు మాకు ఎల్లప్పుడూ మాకు కొనసాగాలని ఒకే ఒక ఆకాంక్షతో మేము అతని జగన్ గారి తాలూకా ప్రభుత్వాన్ని మేము బలపరచాలి, ఆయనకే మళ్ళా మేము పట్టం కట్టాలనే ఒకే ఒక ఆకాంక్షతో వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు. ఆ సమయం ఆసన్నమైంది కాబట్టి జగన్ గారు ప్రభుత్వానికి, వైఎస్ఆర్ కుటుంబానికి, వైఎస్ఆర్ తాలూకా ప్రభుత్వానికి మేము ఓటేసి తీరుతామని ప్రతి మహిళ ప్రతి గడప గడపకి మేము ఎప్పుడైతే వెళ్ళామో ప్రతి ఇంటి దగ్గర ఉన్నటువంటి మహిళ మేము వైఎస్ఆర్కి మాత్రమే ఓటేస్తాము అని మహిళ ముక్త కంఠంతో మాకు చెప్తుంటే మేము ఆ చెప్పిన విధానాన్ని మేము ఎంత సంతోషిస్తున్నాం అంటే, ఖచ్చితంగా మంగవరం గ్రామంలో మాకు 600 నుంచి 800 మెజారిటీ వస్తుందని మేము ఆశిస్తున్నాం. ఈ మన ముఖ్యమంత్రి గారు జగన్ గారు మాకు మంచి ఎమ్మెల్యేని మాకు ఇచ్చారు. మాకు దాని గురించి మాకు మా ఊరు మంగవరం నిన్న ఊరేంపు పెట్టాం. నిన్న ఊరేంపులో 1000 మంది లేడీస్ అయితేనే, మామూలు జెంట్స్ అయితేనే, పిల్లలు అయితేనే అందరూ వచ్చి 1000 మంది మేము బ్రహ్మరథం పెట్టారు మంగవరం. ఊరంతా ఏకంగా డ్యాన్సులతోటి ఆడవాళ్ళు ప్రతి ఆడది కూడా డ్యాన్స్ చేసి పెంచి గొప్పగా చేశారు. ఎవరు కూడా పోకుండా ఆయన ఇంటికి వెళ్ళిపోయినాక కూడా ఎవరు ఒక మనిషి కూడా వెళ్ళకపోకుండా తిరిగారు. కొన్ని ఊళ్ళో అయితే వెళ్ళిపోతుంటారు, అలాగే మా ఊర్లోనే ఎవరు కూడా వెళ్ళకుండా కడకి ఎమ్మెల్యే గారు ఉన్నని చెప్పు ఆయన చేపెట్టినాక కూడా ఏ ఒక్క మనిషి కూడా ఆడమనిషి కూడా రాత్రి 10 అయినా సరే ఎవరు వెళ్ళకుండా ఉండి మంచి బ్రహ్మరథం పెట్టారు. కానీ మాకు మంచి ఎమ్మెల్యే గారిని మాకు ఇచ్చారు. కంబాల జోగులు గారిని మాకు జగన్ గారు మాకు ఇచ్చినందుకు మేము అందరూ ఎంతో సంతోషించి మేము వచ్చేసి మెజార్టీతో గెలిపించాం. రేపు 13వ తారీఖు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మంగవరం గ్రామంలో అత్యధిక మెజార్టీతో వైఎస్ఆర్సీపీని గెలిపించబోతున్నారు. అది వీళ్ళు చెప్పడం జరిగింది కదా. మొన్న రోజున ఈ వీళ్ళందరినీ కూడా ప్రతి ఇంటికి కూడా పొద్దుట 1వ తారీఖున పొద్దుటే వాలంటీర్లు వచ్చి ఈ పెద్దవాళ్ళందరికీ కూడా ఓల్డ్ పెన్షన్ గడపకి వెళ్ళి వాళ్ళ పెన్షన్ ఇవ్వడం, వాళ్ళందరినీ కూడా ఆదుకోవడం జరిగింది. ఈ చంద్రబాబు నాయుడు గారు చేసిన పిటిషన్ వల్ల మొత్తం వాళ్ళందరినీ కూడా చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. వాళ్ళకు చాలామంది 30-40 మంది కూడా ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. అటువంటి పని చేసే అవేళ నుంచి కూడా మొత్తం రివర్స్ అయిపోవడం జరిగింది. ఈ వేళకు కూడా వాళ్ళందరూ కూడా ఈవేళ చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పటికీ కూడా మొన్న కూడా మళ్ళీ 2వ నెలలో కూడా వాళ్ళ మళ్ళీ బ్యాంకుకి వెళ్ళి తెచ్చుకోమని చెప్పడం వల్ల ఆ ముసలోళ్ళు ఎవరికి ఏ బ్యాంక్ అకౌంట్ ఎక్కడ ఉంది, ఏ బ్యాంక్ ఎక్కడ ఉంది తెలియక చాలా ఇబ్బంది పడ్డారు. ఈ ఎండల్లో వాళ్ళు ఎంతో ఇబ్బంది పడి ఆ డబ్బులు ఇంకా కొంతమందికి రాలేదు. 1500 సగం వచ్చి సగం అందులో ఉండిపోయేట వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజుని కూడా మేము వెళ్తుంటే ఆ విషయాలు చెప్పి పాపం బాధపడుతూ ఉన్నారు. ఇంత గొప్పగా చేస్తున్న మరి మా స్కీముల్ని పాడు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకుని ఈ విధంగా తెలుగుదేశం జనసేన ఈ యొక్క బీజేపీ ఈ 3 పార్టీలు కూడా ఒక కంకణం కట్టుకుని ప్రజల్ని చాలా
అగాధంలో తోసేవాళ్ళని నిర్ణయం వచ్చి ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ రోజున వైఎస్ఆర్సీపీ వాళ్ళ పొందే లాభాలు కానీ, ఈవేళ నాడు నేడే కార్యక్రమంలో హాస్పిటల్స్ కానీ, మన స్కూల్ కానీ అవి చూసి ఈవేళ ఓటు ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం.